ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం మ్యూచువల్ కన్సెంట్ డివోర్సెస్లో 6 నెలల గడువు గురించి. అయితే వివాహ బంధంలో కొనసాగలేము, ఇక మా వల్ల కాదు అనుకునే వాళ్ళు డివోర్స్ తీసుకోవచ్చు. చట్టంలో ఆ వెసులుబాటు ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా 6 నెలలు నిరీక్షణ కాలం ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కనుక కొన్ని కేసెస్లో అంటే వాళ్ళు కొంతకాలం అంటే దంపతులు వాళ్ళకు వాళ్ళు ఇంకా మేము కొనసాగలేము అని అనుకున్నప్పుడు ఈ 6 నెలలు కూడా వాళ్ళకి ఒక మనోవేదన అయిపోతుంది. కోర్టుల చుట్టూ తిరగడం అనేది కోర్టు వ్యాఖ్యానిస్తూనే కొన్ని కేసెస్లో కూడా ఈ మినహాయింపు, ఈ వెసులుబాటు కల్పించింది. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో అసలు దీని వెనక అసలు కారణం ఏంటి? ప్రతికూల ప్రభావాలు ఉంటాయా? ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? వీటన్నిటి గురించి ఈనాటి కార్యక్రమంలో మాట్లాడుకుందాం. మరి వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ విజేత గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం విజేత గారు. మ్యామ్, అసలు ఈ ఏ కేసెస్లో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది ఏంటి అసలు? ఇది 2026లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు పరస్పర అంగీకారంతో విడిపోవటం అనేది ఉంది మనకి. అంటే 13B కింద, మన హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద. అయితే ఇప్పుడు ఎవరైతే ఆ కేసు ఒప్పుకుంటారో వాళ్ళు ఒకళ్ళ మీద చేసుకునే ఆరోపణలు ఈ కేసులో ఉండవు. ఓకే, మేము కొన్ని కారణాల వల్ల కలిసి ఉండలేము కాబట్టి మేము విడిపోతున్నాం అని మాత్రమే అందులో ఉంటుంది. అందుకని నా భర్త ఇలా హింస పెట్టాడు, నా భార్య ఇలా మంచిది కాదు, ఇలాంటివి ఏవి అందులో ఉండవు. మేము కొన్ని పలానా రోజున మా మ్యారేజ్ జరిగింది, మేము కొన్ని కారణాల వల్ల కలిసి ఉండలేము, మేము విడిపోతున్నాం అని మాత్రమే, వెరీ సింపుల్ రీజన్స్తో ఉంటుంది అది. సో అలాంటి దాంట్లో వేసినప్పుడు ఏంటంటే, దాంట్లో ప్రతిసారి కోర్టుకి అటెండ్ అవ్వక్కర్లా. ఆ కేసు ఎప్పుడైతే వేస్తారో అప్పుడు అటెండ్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో కేసు ప్రజెంట్ చేస్తున్నప్పుడు, మేము కొన్ని కారణాల వల్ల కలిసి ఉండలేము, మేము పరస్పర అంగీకారానికి వచ్చి మేము విడిపోతున్నాం అని చెప్తారు. చెప్పిన తర్వాత 6 months టైం అనేది కోర్టు ఇస్తుంది ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే 2026లోనే సుప్రీంకోర్టు మొదటగా ఒక జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి మధ్యన అటువైపు పెద్దవాళ్ళు కానీ ఇటువైపు పెద్దవాళ్ళు కానీ మధ్యవర్తిత్వం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేసే అన్ని ప్రయత్నాలు విఫలం అవ్వటం వల్లే వాడు విడిపోవాలనే ఆలోచనకు వచ్చారు. కాబట్టి మళ్ళీ మనం 6 months పీరియడ్ ఎందుకు ఇవ్వాలని చెప్పి అందులో దాన్ని కూలింగ్ పీరియడ్ అంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్య కోపతాపాలు ఉండొచ్చు, క్షణికావేశాలు ఉండొచ్చు. అలాంటప్పుడు తీసుకునే నిర్ణయం మళ్ళీ 6 నెలల తర్వాత ఏమన్నా మారుతుందేమో అన్న ఆలోచనతో ఇప్పటి వరకు 6 నెలల టైం అనేది ఇచ్చేవారు. 6 months కనుక ఏమైనా మనసు మారుతుందేమో అనే ఉద్దేశంతో ఇవ్వటం జరిగేది ఈ కేసులో కూడా. అది ఇప్పుడు ఏమన్నారంటే, అన్ని ప్రయత్నాలు విఫలం అయిన తర్వాతే మ్యూచువల్ కన్సెంట్ అంటే పరస్పర అంగీకారంతో ఇద్దరు ఒకే పిటిషన్ మీద సంతకం పెట్టి కోర్టులో వేశారు కాబట్టి ఇప్పుడు 6 నెలల సమయం ఇప్పుడు అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు మొదటగా చెప్పింది. 2026లో ఇచ్చిన జడ్జిమెంట్ని ఏపీ హైకోర్టు మన జూన్లో ఒక కేసులో అదే జడ్జిమెంట్ని ప్రస్తావిస్తూ ఈ కేసులో కూడా 6 నెలల సమయాన్ని ఇవ్వటం అనేది సబబు కాదు, ఆ కూలింగ్ పీరియడ్ వీళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఎన్నో అన్నీ దాటుకుని వచ్చారు, కాంప్రమైజ్ టాక్స్ అన్నీ జరుగుంటాయి, మీడియేషన్ అయ్యి ఉంటుంది, ఇవన్నీ అయిపోయిన తర్వాతే వేశారు కాబట్టి మళ్ళీ మనం 6 months పీరియడ్ కంపల్సరీ ఇవ్వాలి అనేది అవసరం లేదని చెప్పి ఆ పీరియడ్ ఎగ్జామ్ చేసేసి ఆ 6 months పీరియడ్ అవసరం లేకుండానే డివోర్స్ గ్రాంట్ చేయడం జరిగింది. సో ఇలా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా, మనుషుల్లో అసహనం పెరిగిపోతుంది, దేనికి వేచి ఉండలేని తనం ఒకటైతే ఉంది. అంటే ఒకరినొకరు చంపేసుకుంటున్నారేమని భయపడుతున్నాం మేము. సో ఎవరి బ్రతుకు వాళ్ళు ప్రశాంతంగా బతకాలి అంటే కోర్టు నుంచి విడాకులు అనేది అవసరం. అంటే ఒకరి మీద ఒకరు ఎలాంటి హక్కులు ఉండవు ఒకసారి విడాకులు ఇచ్చిన తర్వాత. అలా ఉన్నప్పుడు ఏంటంటే కోర్టుకు వచ్చి రావటం, కోర్టులో ఫైల్ చేసుకోవటం, మళ్ళీ కోర్టు చుట్టూ ఒక 4-5 సార్లు తిరగటం అనేది లేదు. ఇప్పుడు ఇద్దరు కనుక ఒకటే పిటిషన్ మీద సంతకం పెడితే దాన్ని మ్యూచువల్ కన్సెంట్ అంటారు. దాంట్లో ఇంకా 6 months పీరియడ్ అనేది అవసరం లేదు ఇప్పుడు చెప్పింది కాబట్టి ఇప్పుడు చాలా ఈజీ కోర్టులో విడాకులు తీసుకోవటం. అలాగే మనకి తెలుసు చాలా కేసెస్లో ఇప్పటికే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మెయింటెనెన్స్ అనేది ఎంతైతే అడుగుతారో అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. అది సహేతుకమైన కారణాలు, వాళ్ళకున్న అవసరాలు, అలాగే హస్బెండ్కి ఉండే కొన్ని బాధ్యతలు
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే మెయింటెనెన్స్ ఇవ్వటం అనేది జరిగిందని మనం చాలా కేసెస్లో చూసాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నాకు ఈ విషయం మన అవేర్నెస్ క్రియేట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా కేసెస్లో హస్బెండ్ని భార్య చంపటం, భార్యని భర్త చంపటం, ఇలా మనం చాలా కేసెస్ చూస్తున్నాం. ఏంటంటే దీని వెనకాల కారణం ఈమె కోర్టుకెళ్ళి ఎక్కువ మెయింటెనెన్స్ నా మీద అడుగుతుందేమో, ఈ గోలంతా నాకెందుకు, దానికంటే చంపేస్తా పోలా అని చెప్పి చంపేసే కేసులు ఈరోజు ఎక్కువ అవుతున్నాయి. అలాగే వైఫ్ కూడా, ఆమె కూడా ఏం చేస్తుంది, ఆమెకున్న రకరకాల కారణాలు, రిలేషన్స్ కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, ఇవన్నీ నేను భరించడం కంటే నా భర్తని హస్బెండ్ని చంపేస్తే సగం గోలు వదిలిపోద్ది కదా అని చంపేయటాలు చూస్తున్నాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇలా కూలింగ్ పీరియడ్ 6 months డ్యూరేషన్ అనేది తీసేయటం ఒక రకంగా చూస్తే మంచిదే. మరొక రకంగా చూస్తే అంత మంచిది కాదు అనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్షణికావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళకి జీవితం మీద ఒక అవగాహన ఉండదు, కలిసి ఉంటామా లేదా అన్న దాని మీద కూడా ఒక క్లారిటీ ఉండదు. అప్పటికి ఏదైతే క్షణికావేశం వాళ్ళకు ఉంటుందో ఆ నిర్ణయంలో వాళ్ళు డెసిషన్ తీసుకోవటం, ఈ మ్యూచువల్ కన్సెంట్ మీద సైన్ చేయటం అయిపోతుంది. ఆ తర్వాత విడాకులు అయిపోయిన తర్వాత రిపెంట్ అయినా కూడా ప్రయోజనం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు తిరిగి పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ కలిసి ఉండాలి అంటే. అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా మేము చాలా చూడటం జరిగింది. ముఖ్యంగా లీగల్ ఎయిడ్ సెంటర్లో కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు కూడా అసలు చాలా డెస్పరేట్గా ఉంటారు ఆ కపుల్. 80% మేము కలిసి ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కూడా డివోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కోపాలు అవన్నీ పోయిన తర్వాత మళ్ళీ కలిసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం చూసాం మేము. సో అప్స్ అండ్ డౌన్స్ రెండు ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్కి ప్రజెంట్ ఇచ్చిన తీర్పు అయితే ఓకే మ్యామ్. అయితే ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఈ 6 నెలల మినహాయింపు అడగవచ్చా? అడగచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా కేసెస్ ఏమవుతుందంటే ఫస్ట్ వేసుకునేటప్పుడు అలిగేషన్స్తో వేసుకుంటారు, డివోర్స్ కేసు లాగా. అంటే ఒకే పిటిషన్ సంతకం పెట్టి అలిగేషన్స్ లేకుండా వేసుకోవడం అనేది కొన్నిట్లో జరగదు. ఫస్ట్ టైం వాళ్ళు వేసుకునేది డివోర్స్ కేసు కంటెస్టెడే, పరస్పర ఆరోపణలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నా భర్త నేను ఇలా విధించాడు, అతనికి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పి, లేదా హస్బెండ్ కూడా ఫైల్ చేసి ఉండొచ్చు భార్య మీద. అలా ఉన్నప్పుడు అలాంటి కేసెస్లో మధ్యలో ఇద్దరు ఒక అమెండ్మెంట్ పిటిషన్ వేసుకుని మేము దీన్ని మ్యూచువల్ కన్సర్న్ కింద మేము కన్వర్ట్ చేయాలని మేము ఇష్టపడుతున్నాం, మేము ఇద్దరం ఒకే అంగీకారానికి వచ్చాం, ఇంకా మేము ఎలాంటి అలిగేషన్స్ వేరే వాళ్ళ మీద పెట్టాం, అభియోగాలు ఏమో ఉండవు మా మధ్య, మేము పీస్ఫుల్గా విడిపోతాం అని ఒక అమెండ్మెంట్ పిటిషన్ కనుక ఈ కంటెస్టెడ్ కేసెస్లో వేసుకున్నప్పుడు అప్పుడు కూడా ఈ 6 months పీరియడ్ ఎగ్జామ్ చేయటం అనేది ఉంది. ఇదివరకు వేసిన కేసెస్లో అప్పుడు కూడా డిస్పెన్స్ విత్ 6 months పీరియడ్ అని చెప్పి ఒక పిటిషన్ వేసి అది జడ్జి గారు యాక్సెప్ట్ చేస్తే ఆ 6 months పీరియడ్ తీసేసి డివోర్స్ ఇచ్చిన కేసెస్ ఉన్నాయి, మ్యూచువల్ కన్సెంట్ కింద కన్వర్ట్ చేసి. అయితే ఇప్పుడు డైరెక్ట్గా మ్యూచువల్ కన్సెంట్ డైరెక్ట్గా ఎవరైతే వేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా 6 months పీరియడ్ అనేది ఉండేది. ఇప్పుడు తీసేశారు కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి రకరకాల అలిగేషన్స్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ విడాకులు అయిపోతే ఇద్దరు చెరో ప్లేస్కి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలని ఉంటుంది. అలాంటప్పుడు 6 months పీరియడ్ తీసేయటం ఓకే ఇప్పుడున్న పరిస్థితికి.